విజయవాడలో అమరావతికి ఆహ్వానం మూవీ టీం సందడి చేసింది. హారర్ నేపథ్యంలో తీసిన ఈ మూవీ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ మూవీలకు భిన్నంగా అమరావతికి ఆహ్వానం భిన్నంగా ఉంటుందంటున్నారు. మూవీలో ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుందన్నారు. దర్శకుడు జీవీకే ప్రతి సన్నివేశంలో హారర్ జోడించారని చెప్పారు. తమ మూవీని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్న అమరావతికి ఆహ్వానం టీంతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. అమరావతికి ఆహ్వానం అనే కొత్త మూవీతో అయితే ఫిబ్రవరి 13th రాబోతుంది. ఈ మూవీ విశేషాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా ఈ మూవీ హారర్ మూవీ కాబట్టి చాలా వరకు యూత్ అనే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ మూవీ ఖచ్చితంగా చూడాలని మూవీ టీం కూడా అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు మూవీ టీం ఉన్నారు, హీరో హీరోయిన్ అండ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మూవీ ఎలా ఉండబోతుంది, అసలు నేమ్ ఎలా వచ్చింది? మూవీ 100% హారర్ మూవీ అని టోటల్గా మొదటి నుంచి హారర్ ఉండదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చంద్రముఖి సినిమా ఉంటుంది. ఇట్స్ హారర్ మూవీ బట్ విత్ ఆల్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ కనెక్షన్స్, దాంట్లో నుంచి ఒక హారర్ వెళ్తుంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఒక థ్రిల్లర్ ఉంటుంది. సో దట్ వే ఇట్ ఈస్ హారర్, థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎనీబడి వింటర్గా వెళ్ళొచ్చు, లవర్స్ వెళ్ళొచ్చు, ఎవరిబడి వెళ్ళచ్చు. అందులో లవర్స్ ప్రత్యేకించి వెళ్ళాలి, ఎందుకంటే వాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి. మీరు లవర్స్ సినిమాకి వెళ్తే అక్కడ పెద్దగా కొంచెం ఏడుపులు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎడిపోయారు, వాళ్ళు ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఈ గోల్ ఉంటుంది. మా సినిమాలో అయితే భయం వేసినప్పుడల్లా వాటేసుకోవచ్చు. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ హగ్స్. ఏ బ్రో, యూ టేక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ టు ది అవర్ మూవీ అమరావతికి ఆహ్వానం. ఇట్ విల్ బి రొమాంటిక్ ఫర్ యూ. మనతో పాటు ధన్య బాలకృష్ణ కూడా ఉన్నారు. అంటే రాజుగారి గది తర్వాత మళ్ళీ హారర్ మూవీ, మనం అందరం హారర్ మూవీ తనని కూడా చూడబోతున్నాం ఈ ఫ్రేమ్లో. తనని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఎలా ఉండబోతుంది? చాలా హారర్గా ఉండబోతుంది. మీరు చూడాలి ఈ సినిమా. భయపెట్టించడానికి మేము రెడీ, భయపడడానికి మీరు రెడీనా? ఫిబ్రవరి 13th అమరావతికి ఆహ్వానం. అంటే రాజుగారి గది కంటే ఎక్కువగా మీ స్క్రీన్ ప్లే ఉండబోతుంది. ఎక్కువగా మీరు హారర్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వబోతున్నారు. ఎలా ఉండబోతుంది? నాకు అంటే నా వరకు అంటే మీకు ఎంటర్టైన్ చేస్తాము, భయపెట్టిస్తాము, చిన్న జంప్ స్కేర్స్ అవన్నీ ఉంటుంది. సో మజా ఉంటుంది అబ్బా. అంత పెద్దగా ఏం మెసేజ్ అవన్నీ ఏం కాదు. అలా హాయిగా ఒక 2 hours మీ ఫ్యామిలీతో రావచ్చు. వల్గారిటీ అలాంటివి ఏం ఉండదు. అండ్ నేను ఒక కొత్త ప్రయత్నం చేశాను, వచ్చి చూడండి అండ్ సపోర్ట్ చేయండి. ముఖ్యంగా మన భీమవరం ఎస్తర్ గారు ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకుందాం. ఎలా ఉండబోతుంది? అలా వాళ్ళు చెప్పినట్టు అండి, కొత్తగా ఉండబోతుంది. మనం కొత్తగా అని చెప్తే మీకు రిపీట్ అన్నట్టు అనిపించవచ్చు, కానీ నా కెరియర్లో నేను ఈ షేడ్లో ఎప్పుడు కనిపించలేదు, నేను చేయలేదు. సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అదే. ఓకే, ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో యాక్టర్గా జర్నీ చేసేటప్పుడు రెపిటేటివ్ చేయడం కన్నా కొత్తగా చేయడం మనకు కూడా బాగుంటుంది, చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. సో అలా ఆ ఆలోచనతో చూసేటప్పుడు ఈ ఒక్క స్క్రిప్ట్ నాకు కొత్తగా అనిపించింది, క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. సో ఆ రోల్ చేసేటప్పుడు కూడా ద హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ అమేజింగ్. అంటే ముఖ్యంగా ఆడియన్స్ అందరూ మిమ్మల్ని ఇప్పటిదాకా ఫ్యామిలీ జోనర్లో కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్లో మాత్రమే ఆదరించారు. ఫస్ట్ టైం హారర్ మూవీ ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనుకుంటారు? ఐ థింక్ ఆడియన్స్కి కూడా చాలా సర్ప్రైజ్ ఫ్యాక్టర్, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఐ థింక్ ఈ మధ్య కాలంలో ఆడియన్స్ కూడా ఏదో కొత్తగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. చూసిందే చూడడానికి కూడా అదే ఫేస్, అదే యాక్టింగ్, అదే జానర్ అయితే మళ్ళీ చూడడానికి కొత్తగా ఏమి ఉండదు. సో ఈ ఒక సినిమా చూడటం వల్ల నా ముందు సినిమాలు చూసి ఎస్తర్ గారు ఇలాంటి రోల్ చేస్తారు, ఎస్తర్ గారు అలాంటి రోల్సే చేస్తారు అనే వాళ్ళకి ఒక కొత్తగా ఉంటుంది, కొత్త ఫ్లేవర్ టేస్ట్ చేసినట్టు ఉంటుంది. అప్పటి నుండి ఆ మూవీస్ నుండి మీ బ్యూటీ కానీ ఫేమ్ కానీ ఏమాత్రం తగ్గలే, ఎలా మెయింటైన్ చేస్తారు? అది మెయింటైన్ మనం కావాలని చేయడం కాదండి. అంటే నేను ఎంత ప్రయత్నించినా నాకు తెలిసి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎవరికి వద్దు, ఎవరికి మంచి పేరు వద్దు, అందం వద్దు, అన్నీ కావాలి కదా, అందరికీ నేమ్ ఫేమ్ కావాల్సి ఉంటుంది. కానీ కావాలనే తట్టు నన్ను ఎంత మెటీరియలిస్టిక్గా బయట నుంచి ప్రయత్నిస్తూ ఉంటే కూడా అది ఉండాలని లేదు. సో దేవుడు సహకరించాలి, ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చి ఉండాలి. దేవుడు ఇచ్చాక మనం హ్యూమిలిటీ అయి ఉండాలి. జనాలకు కూడా జనాల మనసులో ప్రేమ అనేది మనం బలవంతంగా పుట్టించలేము. సో అది ఉండటం నా బ్లెస్సింగ్ అన్నట్టు తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉంటే నాకు ఏ ఫ్యాక్టర్ ఉంటే కూడా అది నేను చేసింది అయితే కాదు, ఫస్ట్ దేవుడు చేసింది. తర్వాత మా పెద్దవాళ్ళ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్, ఆ బ్లెస్సింగ్స్తో పాటు మా వెల్ విషర్స్, మా ఆడియన్స్, మా మీడియా మిత్రులందరూ, సినిమా. అవునా? అయ్యో, థ్యాంక్ యూ అండి. సో అలా అందరూ నా ఫ్యాన్స్ ఉండటం, నన్ను ప్రేమించడం, ఆదరించడం ఒక బ్లెస్సింగ్లా తీసుకుంటున్నాను. అండ్ నాతో కలిసి వర్క్ చేయాలని ముందుకొచ్చి ప్రతి సినిమా టీము, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ప్రతి ఒక్కరికి నేను ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. అండ్ ఆ గ్రేట్ఫుల్నెస్తోనే ముందుకు వెళ్తున్నాను. ఎన్ని రోజులు దేవుడు ఎలా రాసి పెట్టుకున్నారు అనేది చూస్తూ వెళ్తున్నాను అంతే. థ్యాంక్స్.
సో చూసారు కదా, అమరావతికి ఆహ్వానం మూవీ విశేషాలు అయితే చూడడం జరిగింది. మనకి కావాల్సిన వాళ్ళు చాలా ఫేమస్ అయిన ఎస్తర్ గారు కానీ, ధన్య బాలకృష్ణ గారు ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హర్రర్ మూవీ, ఇటువంటి హర్రర్ మూవీస్ని ఇంకా ఈ బ్యానర్లో వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమరావతి పేరుకి సంబంధించి రాజధానికి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. అమరావతి అనే గ్రామం పేరు తీసుకొని ఈ మూవీని రూపొందించారు. అదేవిధంగా హర్రర్స్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.